ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ఆమేన్. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కష్ట సమయంలో ఆయనను ఆశ్రయించు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. హన్నా ప్రార్థించినప్పుడు విన్న దేవుడు, రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టిన నేను బాగుపడును అని నమ్మి ఆయనను ఆశ్రయించింది కాబట్టి స్వస్థత పొందుకుంది. దానియేలు ప్రార్థన ఆలకించిన దేవుడు, హిజ్కియా కన్నీటి ప్రార్థన ఆలకించి 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చిన దేవుడు. నా సమస్యలు చూచి కృంగిపోక ప్రార్థిద్దాం, మొరపెడదాం. ఎలాంటి కృంగిన పరిస్థితి అయినా, వేదనకరమైన బాధలు అయినప్పటికీ ఆయనను ఆశ్రయిస్తే ప్రతి చిక్కుల నుండి విడిపించే దేవుడై ఉన్నాడు. 91వ కీర్తన 14వ వచనం నుండి చూస్తే, ఆయన నామం ఎరిగిన వారిని ఆయన గణపరచదనని వాక్యం చెబుతుంది. ఎక్కడున్నానో ఆయన నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. నిజంగా మొరపెట్టే వారికి సమీపం ఉండే దేవుడై ఉన్నాడు. కాబట్టి నిజంగా మొరపెడదాం, ప్రార్థిద్దాం. ఎలాంటి సమస్యలు అయినప్పటికీ, కుటుంబంలో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఆయన ఆశ్రయిద్దాం, మొరపెడదాం, ప్రార్థిద్దాం. ఈ రోజంతయు మనం ప్రతి ప్రయత్నంలో ఆయన కృప తోడుగా ఉండునుగాక. ఆమేన్.